హలో హాయ్ ఫ్రెండ్స్, మీకు థంబ్‌నెయిల్ ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో నేనైతే చూపిస్తాను. దయచేసి మీరు స్కిప్ చేయనట చివరి వరకు చూడండి. ఎందుకంటే మీకు టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. థంబ్‌నెయిల్ టైటిల్ అనేది థంబ్‌నెయిల్ ఎట్లా పెట్టాలి నేను ఇప్పుడైతే చూపిస్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ప్లే స్టోర్‌లోకి వెళ్ళి వైటీ స్టూడియో అని మీరు అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం లేదు, కొంతమందికి మంచి థంబ్‌నెయిల్ చాలా వరకు థంబ్‌నెయిల్ పెట్టడం చాలా వరకు వస్తలేదు అనమాట. నేను కూడా చివరికి నాకు కూడా రాలేదు. ఎందుకంటే వేరే ఛానల్ చూసి నేను కూడా ఎట్లా పెట్టారు ఎట్లా అని నేను కూడా నేర్చుకున్నాను. మీకు యూస్ఫుల్ అవుతుందని నేను కూడా మీకైతే చూపించడం జరుగుతుంది. వైటీ స్టూడియో అయినా మీరైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు డిస్పోర్ట్ కంటెంట్ అనలిటిక్స్ కమ్యూనిటీ అని వస్తుంది. మీరు కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మీకైతే ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఇంటర్ఫేస్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ తర్వాత మీకు పైన కొన్ని వీడియోస్, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ కనబడతాయి. పైన లాంగ్ వీడియోస్ చూపిస్తాను. ఇక్కడ నేను కొంచెం డెవలప్ పర్ఫార్మెన్స్ వాళ్ళది ఎట్లా ఉందని దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఆ పెన్సిల్ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. అక్కడ పైన 3 సింబల్ పెన్సిల్ సింబల్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇంకో ఇమేజ్కి వెళ్తారు. ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే మీకు టైటిల్ పెట్టాలన్నా, డిస్క్రిప్షన్ పెట్టాలంటే మీకు ఇక్కడ పెట్టుకునొచ్చు అన్నమాట. ఇది ఏ విధంగా ఇప్పుడు నేను టైటిల్ టైటిల్ పెట్టలేను కాబట్టి నేను టైటిల్ ఇప్పుడు నేను టైప్ చేస్తాను అన్నమాట. ఏదంటే డోలా పర్ఫార్మెన్స్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట. టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకో సింబల్ పెన్సిల్ సింబల్ ఇంకో కనబడుతుంది పైన. ఇక్కడ ఇమేజ్ పైన ఇంకో పెన్సిల్ సింబల్ ఉంది. ఆ పెన్సిల్ సింబల్ మీకు క్లిక్ చేస్తే మీకు థంబ్‌నెయిల్ మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ డౌన్లోడ్ చేసుకున్నాను. లేకుంటే నా ఛానల్ కొంచెం పెట్టాను. అది థంబ్‌నెయిల్ ఎట్లా ఎడిటింగ్ చేయాలి ఎట్లా లేదా అని నేను వేరే వీడియోలో అయితే పెట్టాను అన్నమాట. మీరు దయచేసి ఆ వీడియోలో చూసి మీకు థంబ్‌నెయిల్ ఎట్లా చేయాలనేది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఆటోమేటిక్గా ఇట్లా ఇంటర్ఫేస్ ఇట్లా అయితే డౌన్లోడ్ అయినవి ఇట్లా మనం సపరేట్గా వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత ఇట్లా థంబ్‌నెయిల్ మొత్తం ఈ విధంగా వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత మనం దాని మీద క్లిక్ చేస్తే అది డన్ అయిపోతుంది. డన్ అయిపోయిన తర్వాత సేవ్ అని వస్తుంది. దాని మీద సేవ్ అని అవుతుంది. మీకు ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోతుంది ఇక థంబ్‌నెయిల్ అనేది. ఎందుకంటే ఇప్పుడు మనకి థంబ్‌నెయిల్ చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా వీడియోస్ పెడతాం కానీ దానికి థంబ్‌నెయిల్ ఇస్తలేరు, టైటిల్ పెడతలేరు. దానికి మెయిన్ అవి ఐదం పనిముట్లు అండి. దీనికి ఒక వీడియోకి ఇవే ఆయుధాలు అన్నమాట. బాగా ఒక జనాలని అట్రాక్ట్ చేస్తాయి. ఇవి మెయిన్ బేసిక్ అన్నమాట. కాబట్టి నేను చెప్పినట్టు చేయండి. మీరు ఈ విధంగా థంబ్‌నెయిల్ అయితే పెట్టుకోవచ్చు. కొన్ని వీడియోలు చేసి కొన్ని మర్చిపోయింటారు. టైటిల్ పెట్టడం కానీ, తర్వాత డిస్క్రిప్షన్ పెట్టడం కానీ, కొన్ని థంబ్‌నెయిల్ పెట్టడం కానీ మీరు డైరెక్ట్ దీనిలోకి వెళ్ళి మళ్ళీ రీసెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం పెట్టలేం కదా, టైటిల్ పెట్టలేకుండా టైటిల్ మనం ఆటోమేటిక్గా మనం మళ్ళీ చేసుకోవచ్చు. నీకు నచ్చినట్టుగా నాకు ఇది కొంచెం అది థంబ్‌నెయిల్ కొంచెం బాగాలేదు, ఏదో వేరేటి వచ్చిందని మీరు థంబ్‌నెయిల్ కూడా మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా ఉంటుంది దీనిలో. మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ యాడ్ ప్లేలిస్ట్, ఇన్వెస్ట్, కొలాబరేట్ మీకు ఏది ఉన్నా దీంట్లో మధ్య చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను థంబ్‌నెయిల్ అయితే
ఈ విధంగా పెట్టాలన్నమాట. మా ఛానల్ ఇంకా మీకు ఇంకా ముందల వీడియోలు మంచి వీడియోలు తీసుకొస్తాను. మంచి మీరు కూడా ఒక యూట్యూబ్ పార్ట్నర్గా మీ యూట్యూబ్ మంచిగా మానిటైజేషన్ వచ్చేటట్టుగా నేను కూడా ప్రయత్నిస్తాను. ఇవల్ల చేస్తేనే కదా, ఫస్ట్ లాంగ్ వీడియోలు చేస్తేనే మీకు వాచ్ టైం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాంగ్ వీడియోలు చేయాలి. లాంగ్ వీడియోలు చేసి మన షార్ట్ వీడియోలు చేయాలి. షార్ట్ వీడియోలు కూడా కొన్ని షార్ట్ వీడియోలు చేసి మీకు ఒక 1000 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు అంతే. తర్వాత మీకు ఆటోమేటిక్గా వ్యూస్ రావాలంటే మీకు ఖచ్చితంగా లాంగ్ వీడియోలు 4000 వాచ్ అవర్స్ మీకైతే తెచ్చుకుంటే మీకు కంప్లీట్గా అయితే మీకు మానిటైజేషన్ వస్తుంది. మానిటైజేషన్ వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా డబ్బులు సంపాదిస్తారు. అదనమాట. ఈ విధంగా అయితే తమిళనాడు అయితే నేను నాకు తెలుగులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కొంచెం ఎడిటింగ్ చేస్తుంది. అది ఎడిటింగ్లోకి అది అట్టే పెట్టేస్తుంది. అది ఏదో ఒకటి తమిళ పెడుతుండే. ఇది ఏంద్రా వస్తలేదు అని మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేసి నేను కూడా క్లియర్ బాగా మంచి చెప్పాడు అనమాట. ఆ మంచి వల్ల నేను నేర్చుకున్నాను. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను.